ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడారు. విద్యార్థులతో పాటుగా కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్స్ అందరూ కలిసి తలపాగా ధరించి బతుకమ్మ పాటలు ఆడుతూ పాడుతూ ఆనందంగా కోలాటమాడారు. సంస్కృతి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సాంస్కృతిక బతుకమ్మ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులందరూ కలిసి డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ మంగు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కళాశాలలో జరపడం వల్ల విద్యార్థులకు సాంప్రదాయాలకు తెలిసేటట్లు చేయడం జరుగుతుందని అన్నారు. పూలను దైవంగా భావించే విశిష్టమైన పండుగ బతుకమ్మని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు అత్యద్భుతంగా మేము బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. మా అధ్యాపకులు, మా తోటి అధ్యాపకులు మరియు విశేషంగా మహిళా అధ్యాపకులు అందరూ చాలా ఉత్సాహంతో జరుపుకుంటున్న పండుగ. ఇది తెలంగాణ యొక్క ప్రత్యేకతను తెలియజేసే ముఖ్యమైన పండుగ. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, శరన్నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో మనం చాలా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నాము. దానికి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. ఇక్కడ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫ్, నాన్ టీచింగ్ స్టూడెంట్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. నేనైతే ఫీలింగ్ బ్లెస్డ్, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇక్కడికి రావడం. నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారి వైఫ్ని. సో ప్రతి సంవత్సరం నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాను. చాలా అద్భుతంగా ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి ఎలా తెలవాలి, ఎలా తెలుస్తాయి నెక్స్ట్ జనరేషన్స్ అనేది ఇదొకటి నిదర్శనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇందులో ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కలిసి